విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్డులోని చివరి బిల్డింగ్లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో దంపతులు, ఓ మహిళ ఉన్నారు. దుస్తులు తీసుకుంటుండగా ఇనుపతీగపై కాలు వేసి మహిళ విద్యుదాఘాతానికి గురైందని పోలీసులు తెలిపారు. మహిళను కాపాడబోయి ఆమె భర్త, బంధువు మృతి చెందారన్నారు. యాక్చువల్గా కరెంటు షార్ట్ సర్క్యూట్ అనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఇతని పేరు సాలాది ప్రసాద్ అని చెప్పేసి ఇతను ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఈరోజు మార్నింగ్ అతను ఇక్కడ ఇంటి కింద బట్టలు ఉతుకుంటుంటే వాళ్ళ వైఫ్ ఇనుప వైర్ మీద వేసిన బట్టలు తీసుకున్నప్పుడు గత రాత్రి పడిన వర్షం వలన కరెంట్ షాక్ కొట్టడంతో ఆవిడ గట్టిగా అరవడం జరిగింది. దాంతో ఇతను వెంటనే రక్షించడానికి అతను వచ్చి ఆవిడని పట్టుకున్నాడు. వీళ్ళిద్దరు గట్టిగా కేకలేయడంతో వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా ఇంట్లో ఉంది. ఆవిడ కూడా పరిగెత్తుకొచ్చి లాగడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ కూడా కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు దుర్గాప్రసాద్ను ఆమె పేరు ఏదో ఉంది, ముత్యాలమ్మ ఏదో ఉంది. వీళ్ళు మరి ఆ దుర్గాప్రసాద్ మరి ఇక్కడ బట్టలు దూతున్నాడు అంటే వాళ్ళ అరుపులిని ఈయన పరిగెత్తాడు. ఆమె కరెంట్ షాక్ గురైంది. ఈలోపు వెళ్ళి ఆమెను పట్టుకున్నట్టున్నాడు. ఆమె పోయాడు. ఆయన పట్టుకుని మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆమె పట్టు చనిపోయిందండి. అది జరిగింది. ఇక పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళు చూశారంట. గబగబా అరుపులు వినపడుతున్నాయి ఏంటని వాళ్ళు ఆ గోడ మీదగా చూస్తే ముగ్గురు పడిపోయి ఉండారంట.